పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరసింహం పూరించింది. పార్లమెంట్ ఫైట్ కు గులాబీ దళం సమాయత్తమైంది. చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డాన్ని నిరూపించేందుకు అక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధమైంది. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ఎండగడుతూ ప్రజల్లో చైతన్య దీప్తి నింపబోతోంది. చేవెళ్ల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఇక చేవెళ్ల సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ మనకి లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, సభకు ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఇవాళ సమరశంఖం పూరించనుంది. చేవెళ్ల వేదికగా మొదటి సభను భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకు పెద్ద ఏర్పాట్లు కూడా చేవెళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సభ ప్రాంగణంలో ఉన్నాం. పరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. మరికొద్ది గంటల్లో ఇక్కడ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలు కూడా రావడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీకారం ఇవాళ చుట్టనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు వివరించనున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ఈ మొదటి సభ కావడంతో నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. 2 లక్షల పైగా జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తూ ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో సమరోత్సవాన్ని నింపనున్నట్లు తెలుస్తుంది. చేవెళ్లలోని ఈ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ చేవెళ్ల ప్రధాన రహదారులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రజల నుంచి దూరం నుంచి వీక్షించేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ దళాన్ని ఎన్నికలను సిద్ధం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత నైరాశ్యం చెందిన శ్రేణులను ఇప్పుడు వాళ్ళలో జోష్ నింపనున్నారు. ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగం ద్వారా జోష్ నింపే అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా వాళ్ళ జరగనున్న ఈ సభకు చాలా భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే చైర్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. మహిళలకు ప్రత్యేకంగా ముందు రోలో ప్రత్యేకంగా చైర్స్ ఏర్పాటు చేశారు. అలాగే బ్యాక్ సైడ్ నిలబడేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ముఖ్య నేతలు అందరూ కూడా ఇప్పటికీ అనేక దఫాలుగా ఈ చేవెళ్ల నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలి. ఇప్పటికే గతంలో 2 సార్లు చేవెళ్లే ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఈసారి కూడా ముచ్చటగా 3వసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుంచి గులాబీ జెండా ఎగిరేయాలన్న లక్ష్యంతో శ్రేణులంతా కూడా ముందుకు కదులుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా ఇక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకుని అందరినీ సమయత్వంతో మొత్తం అందరినీ కూడా ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే మండల స్థాయిలో మీటింగ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారిగా మీటింగ్లు అన్ని కూడా సమావేశాలంతా కూడా కంప్లీట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ బహిరంగ సభ ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఎండగడుతూ అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనాలను అందరినీ సన్నాహితం చేసి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత స్పీచ్ పై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే భారీ బహిరంగ సభలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో తొలి సభ కావడంతో ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది ఆసక్తిగా నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా బీజేపీ వైఫల్యాలను అలాగే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాలనలో నెలకొన్న కరువు కావచ్చు, తాగునీటి సమస్యలు, వివిధ వర్గాల ప్రజానికం ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రస్తావించే అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దీంతో ఇవాళ ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రత్యేకంగా ఎండగట్టే ప్రస్తావించే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య లోపాయికర ఒప్పందాలను ప్రజలకు వివరించడంతో పాటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన తీరును పోల్చి చూసి లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉన్నట్టు పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో
మొత్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటలకు ఆయా నియోజకవర్గాలు అటు తాండూరు కావచ్చు, పరిగి కావచ్చు, అటు చేవెళ్ళ అంటే ఇదే నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఇటు మహేశ్వరం, అటు రాజేంద్ర నగర్ ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున కూడా జనాన్నంతా కూడా జనంతో పాటు సామాన్య కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారన్నదే ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. తామంతా కూడా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు గెలుస్తారని ఓటు వేశాము, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేరన్న విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇప్పటికే అనేక చోట్ల ప్రజలంతా కూడా అంటున్న పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా అనేక వీడియోలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, చాలా ఆసక్తిగా ఉండబోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. స్వేచ్ఛ.